మిర్యాలగూడ పట్టణంలోని మీనా మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం జరిగిన ఇండక్షన్ కార్యక్రమంలో భాగంగా నూతనంగా బీటెక్లో చేరికైన విద్యార్థినులకు షీ టీం దిశానిర్దేశం చేసింది. సైబర్ నేరాలు, సోషల్ మీడియా ప్రభావంపై డీఎస్పీ రాజశేఖర్ రాజు, 1 టౌన్ సిఐ కరుణాకర్, 2 టౌన్ సిఐ నాగార్జున, షీ టీం మేనేజర్ తవిత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినులు, మహిళలు ఎదుర్కొంటున్న ఈవ్ టీజింగ్, లైంగిక దాడులను తిప్పికొట్టేందుకు షీ టీం పకడ్బందీగా పనిచేస్తుందన్నారు. షీ టీం ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. విద్యార్థినులు వ్యక్తిగత గోప్యతను అలవర్చుకోవాలన్నారు. ప్రయాణాలలో ఎలాంటి ఆపద ఎదురైనా టీసేఫ్ యాప్ను వినియోగించుకోవాలని కోరారు. సబ్ కలెక్టర్ నారాయణన్ అమిత్ గోల్ సెట్టింగ్ అండ్ అచీవ్మెంట్ అనే అంశంపై ప్రసంగించారు. చదువును అశ్రద్ధ చేయవద్దని, తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను సాకారం చేయాలని, ఉన్నతంగా జీవించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మహమ్మద్ అలీ, డైరెక్టర్ షెహలా బూతుల్, వైస్ ప్రిన్సిపల్ వాణి, భారతి, పూజ, కరుణాకర్, మహేష్, రాయుడు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, కానీ షీ టీంకు ఎలా అప్రోచ్ అవ్వాలనేది కొంత కన్ఫ్యూజన్లో ఉంటుంది. షీ టీంకి ఒక వాట్సాప్ నెంబర్ ఉన్నది. ఆ వాట్సాప్ నెంబర్తో పాటు 100 డయల్ చేస్తే 100 డయల్ చేసి ఉమెన్ సేఫ్టీ వింగ్ కానీ షీ టీం నల్గొండ కానీ కనెక్ట్ చేయమని అడిగితే ఖచ్చితంగా కనెక్ట్ చేస్తారు. మీరు షీ టీంకు కంప్లైంట్ చేయడానికి భయపడవద్దు. ఎందుకు అనంటే షీ టీంలో కంప్లైంట్ చేసిన వాటి ఎప్పటికీ వాటిని రివీల్ చేయము. మీరు ధైర్యంగా కంప్లైంట్ చేసుకోవచ్చు. నెంబర్ 2, షీ టీంకు కంప్లైంట్ చేయాలి అనంటే మీరు మా దగ్గరికి రానవసరం లేదు. మీరు ఉన్న చోటు నుంచే, ఎక్కడ ఉంటే అక్కడ, ఇంటి దగ్గర, కాలేజీలో ఉన్న చోటు నుంచే కంప్లైంట్ చేసుకోవచ్చు. మా దగ్గరికి వచ్చేనే చెప్పవచ్చు. లేకపోతే మీరు ఫోన్ నెంబర్లో అయినా కానీ, ఫేస్బుక్ అకౌంట్ ఉంది, ట్విట్టర్ ఉంది, మెయిల్ ఉంది, షీ టీంకు అన్నీ మీకు ఇప్పుడు మీకు ఓపెన్ ప్లేస్లో నోటీస్ బోర్డులో పేస్ట్ చేస్తాము. వాటి ద్వారా మీరు మొబైల్ నుంచి కంప్లైంట్ చేసుకోవచ్చు. పర్సనల్గా మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రం మీ దగ్గరికి వస్తాము. అట్లా కాబట్టి మీరు ఏ భయము లేకుండా ఎవరికి రివీల్ చేయం కాబట్టి మీరు ఎలాంటి ప్రాబ్లం అయినా మీరు మాతో చెప్పుకోవచ్చు. మీరు అదే విధంగా
ఇంకా వేరే ఇతర కంప్లైంట్స్ ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు కూడా మా సలహాలను తీసుకోవచ్చు. షీటీం మీడియా కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. డ్రగ్స్ ఒకటి, సైబర్ క్రైమ్స్ ఒకటి విపరీతంగా పెరిగిపోతున్నాయి సొసైటీలో. వీటి పక్క అవగాహన కలిగి ఉండాలి. మామూలుగా డ్రగ్స్కి యువత అనేది ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. డ్రగ్స్ గురించి కూడా మేము చాలా ప్రతి కాలేజీలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఆ డ్రగ్స్ వాడటం వల్ల జరిగే నష్టాలను కూడా చెప్తున్నాం. డ్రగ్స్ అనేది ఆ ఇన్స్టిట్యూట్లలో అంటే ఆ డ్రగ్స్ వాడాలనే అంటే ఏదో ఉంటుందని ఒక్కసారి దానికి అట్రాక్ట్ అయితే ఒక్కసారి మనం మామూలుగా ఉన్నప్పుడు అవి ఎలాంటి దాన్ని ఎంజాయ్ చేయొచ్చు ఒక్కసారి. కాబట్టి అలాంటి జోలికే పోతుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత సైబర్ క్రైమ్స్ గురించి. సైబర్ క్రైమ్ అనే పదం విన్నారా మీరు? మనకి ఫిజికల్గా అవ్వబడ్డు, కానీ మన డిజిటల్ ఎలక్ట్రానిక్ మన ఈ డివైస్ను వాడి నెట్వర్క్ అండ్ డివైస్ ఎలక్ట్రానిక్ డివైస్ ఎలక్ట్రానిక్ డివైస్ వాడి వాళ్ళు చేయాలనుకున్న పని ఈజీగా చేయగలుగుతారు. ఎక్కడి నుంచైనా ఒక ఫిజికల్గా ఒక అమ్మాయిని స్టాకింగ్ చేయాలన్నా ఫిజికల్గా ఏ విధంగా అయితే చేయతామో సైబర్ క్రైమ్ నుంచి కూడా అదే విధంగా సైబర్ స్టాకింగ్లో కానీ వాళ్ళు చేయాలనుకున్న డబ్బులు మామూలుగా ఫిజికల్గా దొంగతనం చేసి ఎట్లా చేస్తారో అంతకంటే ఎక్కువ మొత్తంలో డిజిటల్ ఎలక్ట్రానిక్ డివైస్ని ఉపయోగించి ఇంటర్నెట్ వాడి వాళ్ళు చేయాలనుకున్న పని ఈజీగా చేయగలుగుతారు. మనకి అన్ని మన అరచేతిలోనే అన్ని చూడొచ్చు. మా మొబైల్ అనే ఉపయోగించడం వల్ల మనం ఏదున్నా మొబైల్ అనేది మన శరీరంలో ఒక భాగం అయిపోయింది. ప్రస్తుత సమాజంలో ఎక్కువగా విద్యార్థినులు మరియు మహిళల పట్ల నేరాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి వాటి పట్ల మీకు అవగాహన కలిగించడానికి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా టోటల్ సిఐ గారు కొన్ని చెప్పడం జరిగింది. మీకు సైబర్ ఫ్రాడ్స్ ఎలా జరుగుతాయి, వాటి నుంచి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలి, మొబైల్ ఎంతవరకు యూజ్ చేయాలి, అవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. ఒకవేళ సైబర్ అఫెన్స్ ఏదైనా జరిగితే అందరూ కూడా ఆల్మోస్ట్ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. మనకు రైతు బంధు పడుతుంది, అవునా? రైతు బంధు పడుతుందని ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ఓటీపీ చెప్తేనే మీకు రైతు బంధు పడుతుంది అని మీ అమ్మకో మీ నాన్నకో ఫోన్ చేస్తే వాళ్ళు తెలియకుండా ఓటీపీ చెప్పేస్తారు, ఆ లింక్ క్లిక్ చేస్తారు, అవునా? అలాంటి సందర్భంలో మన అకౌంట్లో ఎన్ని అమౌంట్ ఉంటే అన్ని అమౌంట్ వెళ్ళిపోతాయి. అలాంటి సందర్భంలో సార్ ఒక నెంబర్ చెప్పి కాల్ చేయమని, నెంబర్ ఎంత? వెరీ గుడ్. ఆ నెంబర్కి మీరు ఇమీడియట్గా కనుక కాల్ చేయగలిగితే ఎంతో కొంత అమౌంట్ మ్యాక్సిమం మీరు ఎంత ఇమీడియట్గా రియాక్ట్ అవుతే అంత అమౌంట్ అంతా కూడా మీకు మళ్ళీ క్రెడిట్ అయ్యే అవకాశం ఉంటుంది, హోల్డ్ చేయబడుతుంది. ఎందుకంటే ఎన్నో సమాజంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని మీరు అర్థం చేసుకొని నడవడిక సరిగా పెట్టుకొని మనము ఎవరికి ఎదుటి వాళ్ళని కూడా ఇబ్బంది పడకుండా మనము ఇబ్బంది పడకుండా నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనము 12 సంవత్సరాలు 12th క్లాస్లోకి వచ్చేసినాం. మనము తర్వాత మనము బీటెక్కి వచ్చినాం. నా స్లోగన్ ఏంటంటే ఈ 4 సంవత్సరాలు మంచిగా చదువుకుంటే 40 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తారు. 4 years మీరు ఎంజాయ్ చేస్తే 40 years పనిష్మెంట్ ఉంది. అది కూడా మీరు అర్థం చేసుకొని మీ భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలి. ఈ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్లు చాలా విషయాల్లో చాలా ఆడపిల్లలు చాలా మోసపోతుంది. ప్రపంచంలో ఏం జరుగుతుంది, మన కాడ ఏం జరుగుతుంది, వేరే కాడ ఏం జరుగుతుంది అనే విషయాలని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో మీకు ఎవరు హాని చేయరు. మన జాగ్రత్తలను మనం ఉండాలి. ఉంటే మాకు కూడా చెప్పొచ్చు, మీ ఫ్యాకల్టీ కూడా చెప్పొచ్చు. ఏ విషయాన్నైనా వాళ్ళు మనకు సహాయం సహకారం అందిస్తారు. ఇప్పుడు మీ కొరకు ప్రత్యేకంగా రావడం జరిగింది. అది ఇప్పుడు మీరు కాలేజ్ లెవెల్కి వచ్చినప్పుడు, ఎస్పెషలీ ఇలాంటి కాలేజ్కి వచ్చినప్పుడు కంప్యూటర్స్ కానీ డిజైన్స్ కానీ వేరే ఫెసిలిటీస్ కానీ ఒక బేసిక్ లెవెల్గా తప్పకుండా ఉంటాయి. సో మీ అందరూ కూడా అవి 4 years డెఫినెట్గా యూజ్ చేసుకొని ఒక మీకు ఎంప్లాయ్మెంట్ వైపు వెళ్ళాలంటే ఆ రెసిడెన్స్ స్కిల్స్ కావచ్చు, మీకు ఏమైనా వేరే జాబ్ వెళ్ళాలంటే ఆ డ్రాఫ్టింగ్ లేకపోతే ఆ పర్టిక్యులర్ స్కిల్స్ కావచ్చు, ఫ్యూచర్లో ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తే దానికోసం ప్రిపేర్ అవ్వడం కావచ్చు. ఇవన్నీ కూడా మీ ఫ్రీ టైంలో మీరు చేసుకోవాల్సి ఉంటుంది. మేబీ మీకు 5 to 6 hours క్లాసెస్ ఉంటాయి నోట్ డైలీ. దాని తర్వాత 1 to 2 hours పెడితే మీరు ఈజీగా ఈ ప్రోగ్రామ్ అంతా ఫుల్ స్పీడ్లో ఉండొచ్చు.
సో మీకు దొరికిన ఫ్రీ టైంలో ఎవరైనా 3-4 అవర్స్ పర్ డే మనం ఈ రోజుల్లో అందరూ ఇన్స్టాగ్రామ్ చూసి లేకపోతే రీల్స్ చూసి మనం స్పెండ్ చేస్తాం. సో అది కాకుండా డైలీ మీరు ఒక 1-2 అవర్స్ తీసి ఏమైనా మీ పర్టికులర్ స్కిల్ డెవలప్ చేసుకుంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ 3-4-5 months అది మీకు చాలా రిజల్ట్ వస్తుంది. సో దీన్ని కంపౌండింగ్ అంటారు. మనం ఒకరోజు చేస్తే అంత రిజల్ట్ రాకపోవచ్చు, బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 4-5 months కన్సిస్టెంట్గా మనం ఏమైనా మన ఇంట్లో జరిగినా బయట జరిగినా మన ఆ పర్టికులర్ స్కిల్ని ఆ 4-5 months పీరియడ్ డైలీ కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెడితే కాలేజ్ టైంలో నా ఎక్స్పీరియన్స్ చాలా మంది టైం వేస్ట్ చేసుకుంటారు. సో అది అకాడమిక్స్ మీద ఫోకస్ పెట్టరు, వాళ్ళ స్కిల్స్ మీద ఫోకస్ పెట్టరు, జస్ట్ దే స్పెండ్ ద టైం. అలా చేయకుండా మనం ఎవ్రీ 3-4 months ఏదైనా స్కిల్ మనం నేర్చుకోవడం ఉంటే చాలా బాగుంటుంది. బుక్ రీడింగ్ కావచ్చు, లేకపోతే డ్రాఫ్టింగ్ లెటర్ రైటింగ్ అంతా కావచ్చు, లేకపోతే ఫ్యూచర్లో మనకి ఏమైనా జాబ్స్ ఉన్నాయి దాని గురించి అవేర్నెస్ తీసుకోవడం కావచ్చు, మన ఐటీ సెక్టర్ అయినా కోడింగ్ నేర్చుకోవడం ఇలాంటివి చేసుకుంటే డెఫినెట్గా మన ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఐ థింక్ నా జర్నీ కొంచెం చెప్తాను. నేను యూపీఎస్సీ ఎగ్జామ్ రాశాను 2020లో రాశాను అండ్ నాకు యూపీఎస్సీ ఎగ్జామ్లో 70 ర్యాంక్ వచ్చింది 70.